ఇది ఓబెన్ ఎలక్ట్రిక్ వాళ్ళ సరికొత్త మోటార్ సైకిల్ RORR EZ Sigma. ఇప్పుడు ఈసారి రాబోతున్న అప్గ్రేడ్స్ తో ఒకవేళ మీరు సిటీ కమ్యూట్స్ గురించి ఒక ఐసీ మోటార్ సైకిల్ చూస్తున్నారు అంటే ఈ ఈవీ మోటార్ సైకిల్ ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం ఉంది. అందులో ఫస్ట్ అప్గ్రేడ్ దీని యొక్క లుక్స్ న్యూ ఎలక్ట్రిక్ రెడ్ కలర్, ఫోటాన్ వైట్, ఎలక్ట్రో అంబర్, సర్జ్ సియాన్ అనే కలర్స్ కూడా వస్తాయి. కలర్స్ తో పాటు ఒక సరికొత్త డాష్ బోర్డ్ కూడా వస్తుంది. ఒక 5-inch TFT కలర్ డిస్ప్లే, అందులో మీకు బ్లూటూత్ కంట్రోల్స్ వస్తాయి ఫర్ కాల్స్ అండ్ మ్యూజిక్ కంట్రోల్, ఇంకా టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ తో కనెక్ట్ చేసుకోవడానికి ఒక స్మార్ట్ ఫోన్ యాప్ కూడా ఉంది. దాని గురించి ఇదే వీడియోలో ఇంకా సేపట్లో మాట్లాడతాం. ప్రధానంగా చూస్తే ఒక మోటార్ సైకిల్ యొక్క ఉపయోగం సిటీ కమ్యూట్స్ గురించి కాబట్టి అందుకోసరంగా ఒక సరికొత్త రీడిజైన్ సీట్ కూడా వస్తుంది. ఇంకా దాంతోపాటు ఈసారి ఈ బైక్ లో ఒక రివర్స్ మోడ్ కూడా వస్తుంది విత్ న్యూ ఫిజికల్ టాక్టైల్ బటన్. ఇంకా దీంట్లో బ్యాటరీ చూస్తే కనుక ఇందులో మీకు LFP బ్యాటరీ వస్తుంది. అది NMC బ్యాటరీస్ తో పోలిస్తే 50% మోర్ హీట్ రెసిస్టెంట్ అండ్ రెండింతల లైఫ్ స్పాన్ ఉంటుంది. ఇంకా ఈ బ్యాటరీ ఈజ్ IP67 రేటెడ్ ఫర్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్. ఇప్పుడు ఈ బైక్ మీకు 2 బ్యాటరీ ప్యాక్స్ తో వస్తుంది. 3.4 kWh విత్ IDC క్లెయిమ్ ఆఫ్ 140 కిలోమీటర్స్, 4.4 kWh విత్ IDC క్లెయిమ్ ఆఫ్ 175 కిలోమీటర్స్. రేంజ్ క్లెయిమ్ అయితే చాలా భారీగా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. అది త్వరలో మనం రేంజ్ టెస్ట్ చేస్తాం. అసలు రేంజ్ ఎంతో మనం తేల్చి చూపిస్తాం. ఇంకా రీసెంట్గా మన కమ్యూనిటీలో ఒక పోల్ పెట్టాను. అందులో 66% మంది చెప్పింది ఏంటంటే ఫాస్ట్ ఛార్జర్ కావాలి, కానీ అది ఇంట్లో పెట్టుకునే ఫాస్ట్ ఛార్జర్గా కావాలి, పబ్లిక్ ఫాస్ట్ ఛార్జర్ వద్దు అని చెప్పి. ఈ బైక్ ఎగ్జాక్ట్గా అదే ఇస్తుంది, అ హోమ్ ఫాస్ట్ ఛార్జర్. 3.4 kWh బ్యాటరీ కెపాసిటీతో వచ్చే బండి 80% దాకా కేవలం 90 నిమిషాల్లో ఛార్జింగ్ అవుతుంది. 4.4 kWhలో కేవలం 2 అవర్స్లో 80% దాకా ఛార్జింగ్ చేసుకోవచ్చు విత్ హోమ్ ఫాస్ట్ ఛార్జర్. ఆ బైక్లో ఉండే ఛార్జ్ లెవెల్ బట్టి ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్ వేరీ అవ్వచ్చు, కానీ ఆన్ యావరేజ్ ప్రతి నిమిషానికి ఈ 2 మోటార్ సైకిల్స్లో 1.5 kilometers ఆఫ్ రేంజ్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫ్రంట్ పెట్రోల్ ట్యాంక్ ఉండే చోట ఒక సాకెట్ ఉండి స్పేస్ ఉండి అందులో మీకు ఒక 2 USB-A సాకెట్స్ వస్తాయి స్మార్ట్ ఫోన్ని ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇంకా మీరు ఫోన్ ఛార్జింగ్ పెట్టుకున్నాక మీ ఫోన్ని ఆ సాకెట్లో పెట్టి సాకెట్ని క్లోజ్ చేసుకుంటే వర్షం దుమ్ము నుంచి ఫోన్ని కాపాడుకోవచ్చు. ఇంకా మీకు ఇందులో ఒక పోర్టబుల్ ఛార్జర్ కూడా వస్తుంది. ఆ పోర్టబుల్ ఛార్జర్ ఉంచుకోవడానికి సీట్ కింద ఒక స్టోరేజ్ ఇచ్చారు. అందులో మీరు పోర్టబుల్ ఛార్జర్ ఉంచుకొని మీరు ట్రావెల్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ చూస్తే కనుక చాలా చాలా సాలిడ్గా ఉంది. ఇది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది వాళ్ళ ప్రొప్రైటరీ ARX ఫ్రేమ్తో చేశారని. ఈ బైక్ యొక్క కర్వ్ వెయిట్ ఇస్ 148 kilos. ఇంకా దీంట్లో మీకు 17-inch అలాయ్ వీల్స్ వస్తాయి విత్ క్రాస్ సెక్షన్ ఆఫ్ 130/70. అంటే వైడర్ టైర్స్, నైస్ రోడ్ గ్రిప్ వచ్చే అవకాశం ఉంది విత్ 200 mm గ్రౌండ్ క్లియరెన్స్. కాబట్టి రోడ్డు బాగాలేకపోయినా ఎటువంటి ఇబ్బంది రాదు. ఇప్పుడు ఈ అప్గ్రేడెడ్ సీట్ కంఫర్ట్ అండ్ న్యూ బ్యాటరీ ప్యాక్స్తో పాటు ఈ బైక్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఒకసారి నడిపి చూద్దామా? చలో స్టార్ట్ చేయగానే ఇక్కడ డాష్ బోర్డ్ మీద ఒక గ్రీన్ కలర్ లైట్ వస్తుంది టు ఇండికేట్ బైక్ ఆన్ లో ఉంది అండ్ నడపడానికి సిద్ధంగా ఉంది అని. దీన్ని ఓబెన్ కాల్స్ డ్రైవర్ అసిస్ట్ సిస్టమ్. ఇందులో మీకు 3 డ్రైవింగ్ మోడ్స్ వస్తాయి, ఈకో, సిటీ అండ్ హ్యావక్ మోడ్. ఇప్పుడు 92% ఛార్జ్లో ఎకో మోడ్లో చూపిస్తోంది 128 kilometers ఆఫ్ రేంజ్ రావచ్చని, సిటీ మోడ్లో 101 kilometers, హ్యావక్ మోడ్లో 82 kilometers. ఇది 4.4 kWh బ్యాటరీ కెపాసిటీతో వచ్చే బండి, 175 kilometers IDC రేంజ్ క్లెయిమ్ చేసే బండి. అండ్ దీని డాష్ బోర్డ్ యొక్క విజిబిలిటీ యాక్చువల్లీ బాగుంది. ఒకసారి దీని ఎకో మోడ్ చూస్తే వెరీ సాఫ్ట్ యాక్సిలరేషన్ అండ్ ఎకో మోడ్ యొక్క టాప్ స్పీడ్ ఈస్ 45 kmph. ప్రశాంతంగా వెళ్ళాలి అంటే మాత్రం ఇందులో చాలా బాగుంటుంది. అండ్ దీంట్లోని సిటీ మోడ్ ఎకో మోడ్ కంటే కొద్దిగా ఎక్కువ స్ట్రాంగర్గా ఉంటుంది. అండ్ దీంట్లో టాప్ స్పీడ్ వచ్చేసి 55, 56, 58, 60, నైస్ 62 అండ్ 63 దాకా కూడా వెళ్ళింది. అండ్ దీంట్లో ఎకో మోడ్తో పోలిస్తే కాస్త స్ట్రాంగర్ యాక్సిలరేషన్ ఉంది. అంటే సిటీ లోపల ప్రశాంతంగా నిదానంగా వెళ్ళాలి అన్నా ఉపయోగపడుతుంది. కాసేపు ఖాళీ రోడ్ దొరికింది, కొంచెం యాక్సిలరేట్ చేద్దాం అన్నా ఉపయోగపడుతుంది. ఇట్ ఈస్ టైమ్ టు స్టార్ట్ హ్యావక్ మోడ్. ఫుల్ యాక్సిలరేషన్ 35, 40, 45, 50, 54, 55. మై గాడ్ క్రేజీ యాక్సిలరేషన్. ఇన్ఫాక్ట్ కంపెనీ క్లెయిమ్ చేస్తుంది 0 to 40 kmph జస్ట్ 3.3 seconds లో చేరుకోవచ్చు అని చెప్పి. అండ్ దీంట్లోని టాప్ స్పీడ్ ఈస్ 95 kmph. ఇందులో చాలా కొద్దిపాటి కోస్టింగ్ రీజనరేషన్ ఉంది అని నాకు ఫీల్ అవుతుంది, విచ్ ఈస్ వెరీ గుడ్. 91%కే కొద్దిపాటి రీజనరేషన్ ఉంది అంటే ఛార్జ్ పడుతున్న కొద్దీ కోస్టింగ్ రీజనరేషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతూ వెళ్తుంది. అప్పుడు బ్రేక్స్ వాడే అవసరం తగ్గే అవకాశం ఉంది. అండ్ దానివల్ల కాస్త రేంజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఓవరాల్ గా. అండ్ దీంట్లో బ్రేక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ ఆర్ డిస్క్ బ్రేక్స్. అవి చాలా స్ట్రాంగ్. ఉన్న పలంగా సడన్ బ్రేక్ వాడాలి అన్నా ఉపయోగపడుతుంది, లేదా నిదానంగా కంట్రోల్డ్ గా క్యాలిబ్రేటెడ్ గా బ్రేక్స్ వాడాలి అన్నా ఇలాగా అయినా ఉపయోగపడుతుంది. టార్క్ చూస్తే ఈ బైక్ యొక్క మోటార్ దగ్గర 52 Nm ఆఫ్ టార్క్ వస్తుంది అండ్ వీల్స్ దగ్గర 286 Nm ఆఫ్ టార్క్ వస్తుంది. అండ్ దీంట్లో మీరు ఎప్పుడు యాక్సిలరేట్ చేసినా టాప్ స్పీడ్ ట్రై చేయాలి అన్నా ఆ కిక్, అడ్రినలైన్ రష్ అదిరిపోద్ది. కానీ ఒకసారి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే ఖచ్చితంగా మీకు ఒక ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది, యాక్సిలరేషన్ మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పి. కానీ అలా ట్రై చేసేటప్పుడు
మేక్ షూర్ యూ వేర్ ప్రాపర్ రైడింగ్ గేర్. జాగ్రత్తగా కంట్రోల్డ్గా విత్ హెల్మెట్ అండ్ రైడింగ్ గేర్ నడపండి. దీని సీట్ కంఫర్ట్ అయితే చాలా చాలా బాగుంది. కంబైన్డ్ విత్ ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ రేర్ 7-step అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్. రోడ్ మీద ఇటువంటి ప్యాచ్ వర్క్స్ ఉన్నప్పటికీ రైడ్ కంఫర్ట్ బాగుంది. అండ్ యూ కెన్ ఎంజాయ్ ద రైడ్ ఇన్ దిస్. వావ్ 70, 75, 78, 80. ఇందులో యాక్సలరేషన్ స్ట్రాంగ్గా ఉంది 83, 85. కానీ అట్ ద సేమ్ టైం యాక్సిలరేట్ చేసినాక మనల్ని వెనక్కి తోసివేసేంత అన్కంట్రోలబుల్ యాక్సిలరేషన్ కాదు. క్యాలిబ్రేటెడ్ స్ట్రాంగ్ యాక్సిలరేషన్ అండర్ కంట్రోల్. అండ్ దీని రేర్ వ్యూ మిరర్స్ కూడా చాలా ప్రాక్టికల్. ఇన్సైడ్ సిటీ దే ఆర్ యాక్చువల్లీ ప్రెటీ గుడ్. మీరు నడుపుతున్నప్పుడు మీ వెనకాల రోడ్ అండ్ బండ్లు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ నాకు ఇందులో బాగా నచ్చింది వచ్చేసి దీని హ్యాండిల్ బటన్స్. చాలా ఈజీ టు యూస్గా ఉన్నాయి. అంటే బటన్ వేలకి చాలా ఈజీగా అందుబాటులో ఉన్నాయి. అలాగే నైస్ బిల్డ్ క్వాలిటీతో వస్తూ వాటి వంక చూడకుండానే పనిచేస్తున్నాయి అని ఒక నమ్మకం ఇచ్చేంత మంచి బిల్డ్ క్వాలిటీ. ఓహో రోడ్ బాగాలేదు, రోడ్ బాగాలేకపోతే మనం అందులో నుంచే వెళదాం, సీట్ కంఫర్ట్ని పరీక్షిద్దాం. అండ్ సీట్ కంఫర్ట్ యాక్చువల్లీ చాలా చాలా బాగుంది. రోడ్ ఖాళీగా ఉంది, ఇంకోసారి యాక్సిలరేట్ చేద్దాం ఖచ్చితంగా కదా. 40, 45, 48, 50, 53, 55, 60, 63, 65. నైస్. ఇంకా దీంతో పాటు స్మార్ట్ ఫోన్ యాప్ కూడా వస్తుంది మీకు. అందులో ఫైండ్ మై RORR అంటే ఈ బైక్ యొక్క లైవ్ లొకేషన్ చూడడానికి, రైడ్ స్టాటిస్టిక్స్ చూడడానికి. అందులో మీకు ఓబెన్ యొక్క ప్రొప్రైటరీ వాండలిజం ప్రొటెక్షన్ కూడా ఉంది. యాంటీ థెఫ్ట్ అలర్ట్స్ ఉన్నాయి. ఇంకా బైక్లో టర్న్ బటన్ నావిగేషన్ వస్తుంది. దాని ఫోన్ యాప్లో మీరు సెట్ చేసుకుంటే అది ఇక్కడ డాష్బోర్డ్లో రిఫ్లెక్ట్ అయిపోతుంది. అంతేకాకుండా ఆ యాప్లో మీకు 68,000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ యొక్క లొకేషన్స్ దొరుకుతాయి. అవి ఓబెన్ వాళ్ళ ప్రొప్రైటరీ కాదు, థర్డ్ పార్టీస్ కూడా ఇంక్లూడ్ అయ్యే ఉన్నాయి. ఛార్జ్ అయిపోతున్నప్పుడు మనకి ఆ బ్రాండా ఈ బ్రాండా సంబంధం లేకుండా ఇన్ని ఛార్జింగ్ స్టేషన్స్ ఒకటే యాప్లో దొరకడం చాలా ఉపయోగకరం. ఇవాళ మనకి వర్షంలో కూడా నడిపే అవకాశం వచ్చేసింది. ఇందులో మీకు యూనిఫైడ్ బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. ఇటువంటి తడి రోడ్ల మీద లేదా బురద మీద మంచి సేఫ్టీ ఇస్తుంది. ఇంకా టు బి హానెస్ట్ ఈ భారీ వర్షం వల్ల ఈ తడి రోడ్ల మీద ఈ బైక్ యాక్సిలరేట్ చేస్తూ వెళ్తే ఎలా ఉంటుంది, బ్రేక్స్ వాడితే ఎలా ఉంటుంది, టర్నింగ్ అప్పుడు, రీజనరేషన్ అప్పుడు అండ్ యూటర్న్స్ అప్పుడు మొత్తాన్ని పరీక్షించే అవకాశం అయితే మనకి వాళ్ళు దొరికేసింది. ఇందులో మీకు రివర్స్ గేర్ కూడా ఉంది. యాక్టివేట్ చేయడం చాలా సులువు. జస్ట్ బ్రేక్స్ పట్టుకొని ఇక్కడ ఉండే R బటన్ని ఒకసారి ప్రెస్ చేసి వదిలేసి బ్రేక్స్ కూడా వదిలేస్తే రివర్స్ గేర్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ప్రశాంతంగా అప్ టు స్పీడ్ ఆఫ్ 3 kmph బైక్ వెనక్కి వెళ్తుంది. దీని బ్రైట్నెస్ యాక్చువల్లీ బాగుంది. అంటే ఈ బేస్మెంట్ లో అంత చీకటిగా లేదు, అయినప్పటికీ మీకు హెడ్ లైట్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది, ఎస్పెషల్లీ ద హై బీమ్. ఇప్పుడు ఎకో మోడ్ లో మనం ఈ స్లోప్ ఎక్కగలమా లేదా? రెడీ? నైస్, ఎక్కేసాం. చాలా సునాయాసంగా ఎక్కేసింది. వెరీ స్మూత్లీ, వెరీ కంఫర్టబుల్లీ. ప్రైజింగ్ చూస్తే 3.4 kWh 1.27 lakh ఆఫ్ ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి వస్తుంది. 4.4 kWh 1,37,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి వస్తుంది. అండ్ ఈ బైక్ యొక్క డెలివరీస్ 15th of August నుంచి స్టార్ట్ అయిపోయింది కూడా. ఇవి ఇంట్రొడక్టరీ ప్రైజెస్. ఒకంత కాలానికి 3.4 kWh 1,45,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి అవుతుంది. 4.4 kWh 1,55,000 ఎక్స్‌షోరూమ్ ప్రైస్కి వెళుతుంది. ఇప్పుడు దీంట్లో ఎక్స్టెండెడ్ వారంటీ ఫర్ ద బ్యాటరీ చూస్తే చాలా ప్లాన్స్ ఉన్నాయి. అందులో 8 years ఫర్ 80,000 kilometers 10,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఒకవేళ మీరు బైక్ని అమ్మాలి అనుకుంటే వారంటీ అనేది ట్రాన్స్ఫరబుల్గా కూడా ఉంటుంది. అది చాలా మంచి విషయం. ఇందులో సీట్ కంఫర్ట్, రైడ్ కంఫర్ట్ బాగుంది, బండి యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది, బ్యాటరీ వారంటీ కూడా బాగానే ఉంది. ఇంట్రొడక్టరీ ప్రైసెస్లో బండి అఫోర్డబుల్గానే ఉంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఫర్ అ సిటీ కమ్యూట్ ఒక ఐసీ బైక్ కొనాలి అనుకుంటున్నారు అంటే దాంతో పోలిస్తే ఈ ఈవీ బైక్ అప్గ్రేడ్కి వాల్యూ యాడ్ అవుతుందా లేదా? ఈ బైక్ గురించి మీకు అనిపిస్తుంది? అండ్ అతి త్వరలో ఈ బైక్ యొక్క రేంజ్ టెస్ట్ చేయబోతున్నాను. ఆ రేంజ్ టెస్ట్లో నేను ఏ విషయాలు ట్రై చేయాలి మీరు కమెంట్స్లో మాకు తెలియజేయండి.